ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచేటువంటి అవకాశం ఉంది అని చెప్పుకుంటున్నటువంటి నియోజకవర్గాల్లో మొదటి పేరు మెదక్ వినబడుతోంది. మరి అలాంటి మెదక్లో బీజేపీ అభ్యర్థిగా మీరు పోటీ చేస్తున్నారు, ఏదైనా టెన్షన్గా ఉందా? నథింగ్ సార్. అసలు బీఆర్ఎస్కి ఎందుకు ఓటేయాలనేది జనం అడుగుతున్నటువంటి ప్రశ్న. సో క్వైట్ న్యాచురల్గా ముఖ్యమంత్రి గారి జిల్లా, హరీష్ రావు గారు ఉన్నారు కాబట్టి అందరూ మెదక్ గెలుస్తుందని అనుకుంటున్నారు. కానీ గ్రౌండ్లో ఏం లేదు. అక్కడ ముఖ్యమంత్రి గారిని కామారెడ్డినే వద్దనుకున్నారు, అది కాషాయం జెండా వల్లే వద్దనుకొని పంపించేసినారు. కాబట్టి ముఖ్యమంత్రి గారి చరిష్మా ముగిసిపోయినటువంటి అధ్యాయం. వాళ్ళకి ప్రజలు సిఆర్ఎస్ ఇచ్చినారు, కంపల్సరీ రిటైర్మెంట్ స్కీమ్ ఇచ్చి మీరు చేసిన ఉద్యమం చాలు, మీరు తెచ్చిన తెలంగాణ చాలు, అది బంగారు తెలంగాణగా మారింది కూడా చాలు, కాబట్టి మీరు వెళ్ళి వ్యవసాయం చేసుకోండి అని ఫామ్ హౌస్కి పంపించినారు. కానీ ఈరోజు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్కి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళ ఇంపాక్ట్ మీ మీద ఉండదంటారా? కవిత గెలిచిన కవిత ఓడిపోయిన రోజు కూడా నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్ పార్లమెంట్లో 7 ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ వాళ్ళే ఉన్నారు. బండి సంజయ్ గారు గెలిచిన రోజు కూడా కరీంనగర్ పార్లమెంట్లో 7 ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ వాళ్ళే ఉన్నారు. కాబట్టి ఒక ఎన్నికకి ఇంకొక ఎన్నికకి ఏదో పొత్తుంటుంది, పొంతనుంటుంది అనుకోవడం, అది నేనైతే ఐ డోంట్ అగ్రీ విత్ దట్ లాజిక్ ఆర్ దట్ స్టేట్మెంట్ సార్. సో బీఆర్ఎస్ అనేది ముగిసిన అధ్యాయం. నేను పదే ఎందుకు చెప్తా ఉన్నా అంటే, ఎందుకు వేయాలి బీఆర్ఎస్కి? ఒక్కడు గెలిచిండు అనుకోరు, మీరు అన్నట్టు ఒక్కడు గెలిచిండు అనుకోరు, 543లో ఎక్కువ ఒక్కడు ఎక్కడ ఉంటాడు? పక్క జిల్లాకి వెళ్ళి అద్దెకు తెచ్చుకుర్రో, అరువుకు తెచ్చుకుర్రో, అమ్ముకున్నారో నాకు తెలియదు. కానీ 610 జీవో అమలు చేయాలనే నినాదంతో పుట్టిన తెలంగాణలో మెదక్లో పోటీ చేసినందుకు మెదక్ జిల్లాలో ఒక్కడు దొరకలే. 14 ఏళ్ళ ఉద్యమం, 10 సంవత్సరాల ముఖ్యమంత్రి పదవి, అన్నం తిని అటుకులు తిని జైలుకు పోయి జెండాలు మోసినాడు ఎవడు కూడా మా మెదక్ జిల్లాలో పోటీ చేస్తాను దొరుకుతలేరా? అన్నప్పుడే దే లాస్ట్ దేర్ కాన్ఫిడెన్స్. నాకు కాన్ఫిడెన్స్ పోలేదు, వాళ్ళ మీద వాళ్ళకి విశ్వాసం పోయింది, వాళ్ళ కార్యకర్తల మీద వాళ్ళకి విశ్వాసం పోయింది. ఒకవేళ మెదక్ గెలిచే సీట్ అయితే మా మెదక్ జిల్లాలో చాలా మంది ఉన్నారు ఉద్యమకారులు, వాళ్ళకే ఇచ్చుకుందరు కదా, పైసలు ఇచ్చుకున్న వాళ్ళకి ఎందుకు అమ్ముకుంటారు? దట్ ఇట్ సెల్ఫ్ షోస్ దే లాస్ట్ ద గ్రౌండ్ ఈవెన్ ఇన్ ద మెదక్ ఆల్సో. కానీ మొన్నటి దుబ్బాక ఎన్నికల్లో ఓటమి తర్వాత, మొన్ననే జరిగినటువంటి ఓటమి తర్వాత మళ్ళీ ఇమీడియట్గా ఇచ్చినటువంటి ఈ లోక్సభ ఎన్నికలు, ఒకవేళ ఈ ఎన్నికల్లో మీరు ఓటమి పాలైతే మీ రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుంది అనేటువంటి ఒక భయం, టెన్షన్ ఏమైనా మీలో ఉన్నాయా? సో అట్లా అనుకుంటే రఘునందన్ రావుని 2009లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసినప్పుడు టీఆర్ఎస్లో ఓడగొడితేనే రఘునందన్ భయపట్టాలే, పారిపోవాలి ఉద్యమం నుంచి. పోలేదే. జీవితంలో గెలిపోవటంలో సహజమని చెప్పుకుంటూ వచ్చినోడిని గెలిచి చూపెడతా అని చెప్పినాను. చంద్రశేఖరరావు గారి పార్టీకి, టీఆర్ఎస్ పార్టీకి ఎప్పుడైనా నష్టం జరిగితే అది రఘునందన్ తోటే మొదలవుతుంది అని చెప్పినాం. దుబ్బాకల మొదలైన పరాజయ పరంపరని మొన్న జరిగినటువంటి రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో పరిపూర్ణం చేసిన అని చెప్పి నేను అనుకుంటాను.